ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో ఆగస్ట్ నెల మంత్లీ ప్రిడిక్షన్స్, ఆగస్ట్ నెల అంతా ఎలా ఉండబోతుందనే చూద్దాం. సో పూర్తిగా శ్రావణ మాసం ఉంటుంది ఆగస్ట్ నెల. సో పూజలు వ్రతాలు ఇవన్నీ ఉంటాయి కదా, వరలక్ష్మి వ్రతం అన్నీను. సో ఈ నెలలో 12 రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం చూద్దాం. సో మొట్టమొదటిగా మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందనేది. మేషరాశి వాళ్ళకి కెరియర్ ఆపర్చునిటీస్ అయితే చాలా బాగున్నాయి, కంఫర్ట్స్ బాగున్నాయి ముఖ్యంగా. సో మీరు మీ వృత్తి ఉద్యోగాలలో అంటే కొత్తగా జాబ్ కోసం ట్రై చేస్తున్నా సరే, లేదు ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నా, లేదా ప్రొఫెషనల్ లైఫ్లో గుర్తింపు అనేది బాగుంది. సో మంచి కంఫర్ట్స్ ఉంటాయి అండ్ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. పిల్లల ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా మీరు కనుక అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ స్టూడెంట్ అయితే కనుక మీ ఎడ్యుకేషన్లో మీకు అంటే మీరు రాసే ఎగ్జామ్స్ కానీ, అప్లై చేసే కాలేజెస్ కానీ, స్టూడెంట్స్కి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. సో ఫినాన్షియల్లీ కూడా మంచి ప్రోగ్రెసివ్గా ఉంటుంది, సేవింగ్స్ బాగుంటాయి. అలానే ఊహించని విధంగా శుభకార్యాల కోసము ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఖర్చులు అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీ పిల్లల హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సీజనల్గా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ఎలర్జీస్ కానీ అండ్ డస్ట్ ఎలర్జీస్ ఇలాంటి వాటి వల్ల పిల్లలు కొంచెం సఫర్ అయ్యే అవకాశము, వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సి రావడం ఉంటుంది. సో కాబట్టి పిల్లల ఆరోగ్యం విషయంలో ఒకవేళ మీది మేషరాశి కానీ, మేష లగ్నం కానీ, లగ్నం నుంచి కూడా చూసుకున్నా మేష లగ్నం నుంచి చూసుకోవాలి. ఓకే, అయితే కనుక కొంత పిల్లల హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా బాగుంది ప్రస్తుతము ఉండే టైము. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము బయట అంటే బయట రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మనకి శని అండ్ గురువు 2 గ్రహాలు కూడా వక్రగతిలో ఉన్నాయి ఇప్పుడు. సో కాబట్టి కొన్ని తీసుకునే నిర్ణయాల్లో తప్పులు కావచ్చు. ముఖ్యంగా నిర్ణయాల్లో కన్నా కూడాను మీ ట్రావెల్లో కానీ మీరు మీ ప్రయత్నములో కొన్ని అడ్డంకులు రావడానికి అవకాశం ఉంటుంది. సో హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళందరూ అంటే అబవ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న స్టూడెంట్స్ కానీ అండ్ బయటకు వెళ్ళాలనుకునే వాళ్ళు అంటే ఫారిన్ ట్రావెల్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళందరూ కూడాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి చాలా కంట్రీస్లో హాలిడేస్ టైం కాబట్టి ఇండియా విజిట్ చేసేది లేదు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేది, ట్రావెల్లో ఉండేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. ముఖ్యంగా మీరు మేషరాశి కనుక అయితే ట్రావెల్లో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ట్రావెల్కి సంబంధించిన విషయాల్లో మీరు ఇంకొంచెము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో గుర్తింపు ఉన్నా కూడాను లాంగ్ అవర్స్ పనిచేయాల్సి రావచ్చు. అంటే బాధ్యతలు, వృత్తిపరమైన బాధ్యతలు పెరుగుతాయి. అండ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పచ్చు. సో ఎలాంటి మీరు బిజినెస్లో ఉన్నా, బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి బాగుంది. అండ్ రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ వీటికి సంబంధించిన రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో మేషరాశి వాళ్ళకి బాగుందని చెప్పచ్చు. ఏదైనా మేషరాశి వాళ్ళకి ధనలాభము ఎంతుందో అనవసర ఖర్చులు అనుకోని విధంగా ఖర్చు పెట్టాల్సి రావడము కూడా బాగానే ఉంటుంది. అండ్ మీరు కనుక మ్యారేజ్ కాక పెళ్లి కోసం ప్రయత్నిస్తున్నట్టయితే ఈ మంత్ మీకు ప్లానెటరీ ట్రాన్సిట్స్ అన్నీ కూడాను చాలా అనుకూలంగా ఉన్నాయి. సో కాబట్టి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదరడానికి, అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అట్లానే ఖర్చులు శుభకార్యాల నిమిత్తము ఖర్చు పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే మేషరాశి స్టూడెంట్స్కి చాలా బాగుంది. హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, ట్రావెలర్స్కి కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతోంది. సో వృషభ రాశి వాళ్ళకి మంచి ఎనర్జీ అనేది వచ్చిందని చెప్పచ్చు ఈ మంత్. సో మీకు ప్రతిదీ మంచి ఉత్సాహంగా పూర్తి చేయడానికి కావలసినంత శక్తి మీ రాశికి అట్లానే మీ లగ్నానికి వచ్చిందని చెప్పచ్చు ఈ మంత్ అంతాను. అండ్ మోరోవరు కొంచెము అంటే పనులు లేట్ అవ్వడం వల్ల కానీ, ఎక్కువ పనులు చేయాల్సి రావడం వల్ల కానీ శారీరక శ్రమ అనేది కొంతవరకు కనిపిస్తోంది. అలానే చిన్న చిన్న అనారోగ్య సమస్యలే సీజనల్గా వచ్చేవి. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫీవర్స్కి సంబంధించి జ్వరాలు. సో ఫీవర్స్ రావడానికి, వైరల్ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. సో అప్ టు అంటే అబవ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ కన్నా పైన ఉన్న వాళ్ళు ఎంఎస్ కానీ, మాస్టర్స్ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీళ్ళకి ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. సో మీరు అనుకున్న దానికన్నా మంచి ఇన్స్టిట్యూట్స్లో చదవడానికి, జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి.
అండ్ మోరోవర్ ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టయితే సక్సెస్ అనేది మీకు చాలా బాగుంది. అయితే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉన్న స్టూడెంట్స్ కొంచెము ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీరు కాన్సన్ట్రేషన్ డీవియేషన్ ఎక్కువ ఉంటుంది. సో చదువు మీద కన్నా మిగిలిన విషయాల మీద శ్రద్ధ ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీది వృషభ రాశి అయితే కనుక మీరు ఇంకొంచెం శ్రద్ధ పెట్టి చదవాల్సిందే. ఎందుకంటే ఈ టైంలో మీకు రాసే ఎగ్జామ్స్ కానీ ఇవి కానీ కష్టపడితే కానీ పూర్తి అవ్వవు. సరే నాకు వచ్చలేని అనుకుంటే మటుకు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందులో మనకి ఈ మంత్లో సప్లిమెంటరీలు ఇంకా చాలా ఉంటాయి కదా ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళు. సో కాబట్టి మెయిన్ ఎగ్జామ్స్లో ఉన్నవాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నవాళ్ళు మీరు ఇంకొంచెము శ్రద్ధ పెట్టి చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి చూసినట్టయితే ఎక్కువ పని అంటే లాంగ్ టైము లాంగ్ అవర్స్లో పని చేయాల్సి ఉంటుంది. అండ్ జాబ్ విషయంలో అంటే బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి బాగుంది, కానీ జాబ్స్లో ఉన్నవాళ్ళు మటుకు మీ జాబ్ సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు చేసే చిన్న చిన్న తప్పుల వలన మీ హయ్యర్ ఆఫీషియల్స్ వలన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎలాంటి జాబ్లో ఉన్నవాళ్ళైనా సరే, ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని లేదు, వేరే వాళ్ళ కింద పనిచేసే దీనిలో ఉన్న వాళ్ళందరూ కూడాను డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ప్రాస్పారిటీ బాగుంది. అండ్ రియల్ ఎస్టేట్కి సంబంధించింది అంతగా బాగాలేదు. సో అండ్ మిగిలినది స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఈ బిజినెస్లో ఉన్నవాళ్ళు, హాస్పిటాలిటీకి సంబంధించి ఉన్నవాళ్ళు, వీళ్ళకి కొంతవరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ కొంచెము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు ట్యాక్స్ సరిగ్గా ఫైల్ చేయకపోతే కనుక కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది, ఈవెన్ బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా సరే. సో మిగిలిన విషయాలు ఫినాన్షియల్స్ చూసినట్టయితే ఫినాన్షియల్ ప్రోగ్రెస్ అనేది చాలా బాగుంది. అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ కూడా బాగానే ఉన్నాయి. ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా లేదు వేరే దానికోసం ప్రయత్నిస్తున్న స్థానచలనము, ఇల్లు మారాలన్నా ఊరు మారాలన్నా కూడా మీకు ఈ టైం అనేది అనుకూలంగా ఉంటుంది. అంటే మారడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అలానే ఇల్లు కానీ కార్ కానీ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి వాటి ద్వారా ఖర్చులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏదైనా వాటి మీద ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఈ నెల ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మీకు గృహపరమైన ఖర్చులు కనిపిస్తున్నాయి ఇంటికి సంబంధించినవి. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పచ్చు. సో ఓవరాల్గా చూస్తే వృషభ రాశి వాళ్ళకి అన్ని రకాలుగాను బాగానే ఉంది. కొంచెం హెల్త్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉన్న స్టూడెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఫారిన్ ట్రావెల్స్ చేసే వాళ్ళకి ఈ టైం చాలా బాగుంది. మీకు ఏమాత్రము స్లోనెస్ లేకుండా మంచిగా జరగడానికి అవకాశం ఉంటుంది అన్ని విషయాల్లోనూ. సో కాబట్టి ట్రావెల్స్ అండ్ ఇంకొకటి షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేవి ఈ నెలంతా ఉండబోతున్నాయి మీకు. సో ప్రయాణాల్లో అలసిపోవడం, తిరగడము, ఖర్చు పెట్టడము ఇవైతే కనిపిస్తున్నాయి. కాబట్టి దాన్ని బట్టి వృషభ రాశి వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో చూడాలి. ఎందుకంటే ఫినాన్షియల్గా గ్రోత్ అనేది బాగుంది, కాకపోతే ప్రయాణానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. అండ్ మిథున రాశి వాళ్ళకి చూస్తే ఎట్లా ఉంది? సో మిథున రాశి వాళ్ళకి మంచి అధికార యోగం కనిపిస్తుందని చెప్పచ్చు. అంటే అధికార యోగం అంటే స్పెషల్గా ఏదో వస్తుందని కాదు, మీరు చేసే పనిలో సక్సెస్, గుర్తింపు, రికగ్నైజేషను ఇవన్నీ కూడా బాగున్నాయి. మీ కమ్యూనికేషన్ తోటి, మీ మాట తీరుతోటి మీరు అనుకున్న ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకోగలుగుతారంటే కొన్ని ఉంటాయి కదండి మనకి ఇంపార్టెంట్ మీటింగ్స్ కానీ లేకపోతే ప్రమోషన్ కోసం ట్రై చేయడం కానీ. అంటే మీరు మీ లైఫ్లో ఈ మంత్ అంతా కూడా మీకు వచ్చే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ మాట, మీ కమ్యూనికేషన్ తోటి మీకు బెటర్ ఆపర్చునిటీస్ అనేవి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో పెద్దగా ఇబ్బందులు ఏవి లేవు, కాకపోతే కొంతవరకు మీ పైన ఉన్నతాధికారుల వలన మీరు ఎక్కువ సమయం పనిచేయాల్సి రావడం కానీ లేదా వాళ్ళ వలన కొంతవరకు ఇబ్బంది పడడం కానీ ఉంటుంది. బట్ చేసిన పనికి మళ్ళీ అప్లాజ్ అనేది అంటే మీకు రావాల్సిన ఎలాంటి బెనిఫిట్స్ అయినా సరే రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కొంచెం కష్టపడ్డము, లాంగ్ అవర్స్ వర్క్ చేయడము అనేది ఉంది. అండ్ ఇంట్లో పిల్లలకి కొంతవరకు వాళ్ళ ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ లేదా వాళ్ళకి బయటకి అంటే ఫారిన్ ట్రావెల్ కోసం కానీ దీనికోసం కానీ పిల్లల కోసము ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. అట్లానే మీకు పిల్లలు కూడా మంచి అంటే మీరు కనుక మిథున రాశి అయితే మీ పిల్లలకి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని, మంచి
ఆ ప్రశంసల్ని పొందడానికి అవకాశం ఉంది. అంటే మీకు పిల్లల ద్వారా ఆనందం కలిగే అవకాశం ఉంటుంది ఈ నెల మొత్తం కూడాను. అట్లానే ఇంటి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కట్టుకోవడానికి, కొనుక్కోవడానికి, వెహికల్ కొనుక్కోవడానికి వాటి ద్వారా ఖర్చు పెట్టడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పచ్చు. అలానే ఫ్రెండ్స్ తోటి గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు చాలా క్లోజు అనుకున్న స్నేహితుల మధ్యలో గొడవలు రావడం కానీ, లేదా స్నేహితులను నమ్మి మోసపోవడం కానీ ఉంటుంది. కాబట్టి ఎంత ఫ్రెండ్స్ అయినా సరే మీరు ముఖ్యంగా మీకు సంబంధించిన విషయాలు, అంటే మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు కానీ, ఏవి కానీ, పిల్లలకు సంబంధించిన విషయాలు కానీ ఇవి ఎక్కువ షేర్ చేయకండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ద్వారా గొడవలు అవ్వడానికి, ఇబ్బందులు పడడానికి, మీరు మీ పిల్లలు కూడా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలానే కొంత ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకన్నా పెద్దవాళ్ళు, మీ అన్నయ్యో, అక్కో, తమ్ముడో ఎవరో ఉంటారు కదా, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కాదు. సో హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దాని గురించి కొంచెము జాగ్రత్త పడాలి. సో మిథున రాశిలో ఉన్న స్టూడెంట్స్కి, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న స్టూడెంట్స్కి కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో మీరు డెఫినెట్గా ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవాల్సిందే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా నీడ్ టు బీ మోర్ కేర్ఫుల్. మీ ఎఫర్ట్ ఎంత ఉంటుందో అంత రిజల్ట్ వస్తుంది. అంతకు మించి అంటే దానికన్నా కొంచెం తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఇంకొంచెం శ్రద్ధ పెట్టి చదవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ హయ్యర్ లెర్నింగ్స్కి సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు, లైక్ మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి పాసిబిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయని చెప్పచ్చు. సో మీరు అందులోనూ పిహెచ్డి లెవెల్లో చదివే వాళ్ళకి కూడా ఇది పూర్తి చేసుకోవడానికి, అంటే చదువు పూర్తి చేసుకోవడానికి అవకాశాలన్నీ బాగున్నాయని చెప్పచ్చు. సో ఓవరాల్గా చూసినట్టయితే ఫినాన్షియల్ స్టేటస్ కానీ, పర్సనల్ ప్లేస్ కానీ, ఆర్ మేబీ కంఫర్ట్స్ కానీ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ కాకపోతే కొంచెము ఇల్లు, పిల్లలు ఇలాంటి విషయాల్లో మీకు బాధ్యతలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతోంది అనేది చూద్దాము. కర్కాటక రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు కూడా మంచి స్థితిలోనే గోచారంలో సంచరిస్తున్నాయి. దాని అర్థం ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి మీకు కంఫర్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. అంటే కొంచెం ఇది పార్టీ టైం లాంటిదని చెప్పచ్చు. శుభకార్యాలకు అటెండ్ అవ్వడము, శుభకార్యాలు ఇంట్లో జరగడము, వాటిలో పాల్గొనడము, లేదా పెళ్ళి కాని వారికి పెళ్ళి అయ్యే అవకాశము, అండ్ కుటుంబ వృద్ధి, అంటే ఇల్లు కొనుక్కోవడం ద్వారా కానీ, ఇంట్లోకి కొత్త వ్యక్తులు అంటే పిల్లలు పుట్టడం, పెళ్ళి అవ్వడము, ఇలాంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. అండ్ పూర్తిగా అన్ని రకాలుగాను, అంటే ట్రావెల్స్ చేస్తారు, శుభకార్యాలకు అటెండ్ అవుతారు, ఫినాన్షియల్గా చాలా బాగుంటుంది. అండ్ పర్సనల్ లైఫ్ అంటే మీ భార్యాభర్తల మధ్యలో సంబంధించిన రిలేషను అద్భుతంగా ఉంటుంది. అండ్ సో పిల్లలకి సంబంధించిన వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ ఇవి కానీ మీకు మంచి సంతృప్తినిస్తాయి. అందులో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉన్న స్టూడెంట్స్కి కూడాను అంటే ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళందరికీ, అది అండర్ గ్రాడ్యుయేట్ అయినామంటే అబవ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అయినా అవనివ్వండి, స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ మంత్ అంతా చాలా బాగుంది. ఎందుకంటే మీకు ఆపర్చునిటీస్ బాగున్నాయి, అండ్ రికగ్నైజేషన్ బాగుంటుంది, మంచి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ హయ్యర్ స్టడీస్ కోసము విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కొన్ని మీరు మీ డాక్యుమెంటేషన్లో దానిలో ఒక్కసారి చెక్ చేసుకుంటూ ఉండండి మళ్ళీ ఇంకొకసారి, ఎందుకంటే కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మీరు కాలేజెస్కి వాటికి అప్లై చేస్తూ, ఆర్ మేబీ ట్రావెల్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు వేరే రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ చదువుకోవడానికి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ కొంచెము మీరు మీ వెరిఫికేషన్స్, సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఇంకొంచెం జాగ్రత్తగా పరిశీలించుకుంటే మంచిది, అక్కడ తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇల్లు కట్టుకోవాలి, కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. అండ్ భూముల ద్వారా లాభం పొందే అవకాశం, అంటే మీరు ఎప్పటి నుంచో ఒక ఇల్లు, స్థలమో ఏదో అమ్మడానికి చూస్తున్నట్టయితే మీకు ఈ నెల అది పాసిబిలిటీ బాగుందంటే లాభము పొందడానికి పాసిబిలిటీస్ అనేవి బాగున్నాయని చెప్పి భూముల ద్వారా లాభం పొందే అవకాశం కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నా, కొత్తగా ప్రొఫెషనల్ లైఫ్లోకి రావాలనుకుంటున్నా సరే మీకు ఈ టైంలో ఆపర్చునిటీస్ బాగున్నాయి. ఎందుకంటే శని సంచారం కానీ, రాహు సంచారం కానీ కొత్తగా మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకి మంచి అవకాశాలు, అందులో బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఏదైనా సరే
కొత్తగా ప్రొఫెషనల్ లైఫ్లో రావాలనుకునే వాళ్ళందరికీ అది ఏజ్తో సంబంధం లేదు. ఇప్పుడే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని వచ్చిన వాళ్ళని కాదు, ఈవెన్ ఒక లాంగ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ప్రొఫెషనల్ లైఫ్లోకి రావాలనుకున్నా, లేదు కొంత పిల్లల బాధ్యతలు అయ్యాయి కాబట్టి మొదలు పెట్టాలనుకున్నా, దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. సో ఎందుకంటే వక్రించిన శని అండ్ మీకు రాహు ట్రాన్సిట్ అనేవి స్లోనెస్ లేకుండా మంచి ఆపర్చునిటీస్ని, మనం వక్రశనిని తప్పుగా అనుకుంటాం కానీ కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఆయన మంచి ఆపర్చునిటీస్ ఇస్తాడు, లేట్ చేయడు, తొందరగా చేయిస్తాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఆ ఆపర్చునిటీ, కర్కాటక లగ్నము కానీ కర్కాటక రాశి కానీ ఎవరైనా సరే, సో మీకు కొత్తగా వృత్తి ఉద్యోగాలు మొదలు పెట్టడానికి లేదా బ్రేక్ తీసుకున్నది ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టడానికి ఆపర్చునిటీస్ బాగున్నాయి. అందులో ఈ నెల శ్రావణ మాసం కాబట్టి అన్ని వైపుల నుంచి అనుకూలంగా ఉంటుంది. సో మీరు తప్పకుండా వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన మార్పులు చేసుకోవడానికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అండ్ ట్రావెల్స్ ఉంటాయి, ట్రావెల్లో కొంచెము కష్టపడే అవకాశం ఉంటుంది. బట్ అన్నీ కూడా ఏది కూడాను కంఫర్ట్ జోన్లోనే ఉంటారు. అన్ని రకాలుగాను కర్కాటక రాశి వాళ్ళకి కలిసి వచ్చే టైమే. సో వాళ్ళకి పెద్దగా నెగిటివ్ ఏం లేదు. సో ఒక్కొక్కసారి మీ మాట తీరుతో అవతల వాళ్ళు ఇబ్బంది పడవచ్చు. కాబట్టి అలాంటి విషయంలోనే, మీ మాట తీరు విషయంలోనే, ఎందుకంటే కొన్నిసార్లు ఈ మంత్లో జరిగే ట్రాన్సిట్స్ వల్ల కొంత మిస్కమ్యూనికేషన్ అనేది ఉండొచ్చు. అదర్వైజ్ ఓవరాల్గా ప్రొఫెషనల్ లైఫ్ కానీ, స్టూడెంట్స్కి కానీ, హెల్త్ కానీ అన్ని విషయాల్లోనూ కర్కాటక రాశి వాళ్ళకి బాగుందనే చెప్పచ్చు. కాకపోతే హెల్త్ విషయంలో, ముఖ్యంగా ఫుడ్ తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, అందులో మీరు ఎక్కువ బిజీగా ఉండే టైం కాబట్టి హెల్త్ మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతోంది? సో సింహరాశి వాళ్ళకి కొంచెము టఫ్ టైం అనే చెప్పచ్చు. సో ముఖ్యంగా శారీరక శ్రమ, కష్టపడ్డము అండ్ ట్రావెల్స్ చేయాల్సి రావడము, ట్రావెల్స్లో ఇబ్బందులు పడ్డము, సో ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. అలానే బంధువులతో గొడవలు, అనారోగ్య సమస్యలు, వీటికి అవకాశం ఉన్న టైం. సో వీలైనంతగా హెల్త్ రిలేటెడ్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కాళ్ళకి దెబ్బలు తగలడం కానీ, లేకపోతే ఫీవర్స్ వల్ల కానీ, ఏదో ఒకటి చర్మ సంబంధమైన సమస్యలు కానీ, కోల్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఈ చలికి సంబంధించినవి, సో ఎలర్జీస్ కానీ, డస్ట్ ఎలర్జీస్ కానీ, లేకపోతే కొన్ని కారణాల వల్ల అనారోగ్య సమస్యలు ఈ నెల మధ్యలో వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఫినాన్షియల్గా గ్రోత్ బాగానే ఉంది. అండ్ కాకపోతే ఏంటంటే మీరు కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాల వల్ల అధిక ఖర్చులు అనేవి ఉంటాయి. సో అవి కూడా అనవసరమైన ఖర్చులు. సో కాబట్టి ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం కనిపిస్తున్నాయి. ఫినాన్షియల్ గెయిన్స్ కన్నా కూడాను ఎక్స్పెన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, సేవింగ్స్ తక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఉన్న ఫైనాన్షియల్గా ఉండే మీ పరిస్థితులను బట్టి కొంతవరకు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అండ్ కెరియర్కి సంబంధించి చూసినట్టయితే మీకు మీ జాబ్లో అంటే బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగుంది, కానీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొంత నష్టాలు చూసే అవకాశం ఉంటుంది. అయితే జాబ్స్లో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగున్నాయి. మీరు కొత్తగా చేంజ్ అవ్వాలనుకున్నా చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మీకు రికగ్నైజేషన్ బాగుంటుంది, కంఫర్ట్స్ బాగుంటాయి. ప్రొఫెషనల్ లైఫ్లో అయితే ఎలాంటి సమస్యలు లేవు. అక్కడ మీ ఉద్యోగంలో అన్ని రకాలుగాను సపోర్ట్ అనేది బాగుంటుంది. మీ కలీగ్స్తో కానీ, హైయర్ అఫీషియల్స్తో కానీ అందరి నుంచి సపోర్ట్ బాగుంటుంది. మీరు అనుకున్న విధంగా అన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. సో కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్ బాగుంది. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి అండ్ అబవ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి, స్టూడెంట్స్ అందరికీ కూడాను మంచి ఉత్సాహకరమైన టైం. సో మీరు ఎంత ఎనర్జీ పెట్టి చదువుకుంటారో అంత కాంపిటీషన్లో మీరు ఫస్ట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి అందులో ఈ మంత్లో వచ్చే రిజల్ట్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్రెడీ రాస్తున్న వాళ్ళు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ మంత్లో కనుక మీరు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈ నెలలో కనుక వస్తే మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికంటే మీరు అనుకున్న దానికన్నా మంచి ర్యాంక్ రావడానికి అవకాశము, మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి, చదువుకోవడానికి, అడ్మిషన్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగున్నాయని చెప్పచ్చు. అండ్ సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది మీ మాట తీరు, కమ్యూనికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఒకటంటే వేరేలాగా కన్వే అవుతుంది. కాబట్టి మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ గొడవలు రావడానికి, అట్లానే మీ కమ్యూనికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు ఇచ్చే మెసేజెస్ కానీ, రిప్లైస్ కానీ, ఈమెయిల్స్ కానీ, మాటలు కానీ, ఫోన్ కాన్వర్జేషన్స్ కానీ
అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా ఉండాలి అండ్ అబ్జర్వ్ చేసుకుంటే కంట్రోల్ అనేది కంపల్సరీ ఉండాలి. సో చిన్న మాట వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అండ్ పేరెంట్స్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్ళకి కొంత అనారోగ్య సమస్యలు రావడానికి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ ఫారెన్ ట్రావెల్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఈ టైంలో ఫారెన్ ట్రావెల్స్ పాసిబిలిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కాకపోతే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు పడడానికి, ట్రావెల్లో అనారోగ్య సమస్యలు ఫేస్ చేయడానికి, అది షార్ట్ డిస్టెన్స్ అయినా లాంగ్ డిస్టెన్స్ అయినా సరే, ఫారెన్ ట్రావెల్ అయినా సరే కొంచెం అనారోగ్య సమస్యలు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వీలైనంతగా సీజనల్గా వచ్చే వాటి నుంచి మీరు జాగ్రత్త పడడం అనేది, ప్రాపర్ ఫుడ్ మెడికేషన్ తీసుకోవడం అనేది ఈ మంత్ అంతా అవసరం. సో సింహరాశి వాళ్ళకి చూసినట్టయితే అంత గొప్పగా ఏం లేదు. కొన్ని విషయాల్లో బాగుంది, కొన్ని విషయాల్లో ముఖ్యంగా ఫైనాన్షియల్గా డిసిప్లిన్గా ఉండాల్సిన అవసరం ఉంది. అనవసర ఖర్చులు అండ్ సడన్ ఎక్స్పెన్సెస్ ఖర్చులు మటుకు అధికంగా కనిపిస్తున్నాయి. సో ఆ ఖర్చుల్ని కంట్రోల్ చేసుకోవడానికి మీరు కొంతవరకు మీ దగ్గర ఈ నెల మీ అకౌంట్లో కానీ మీ దగ్గర కానీ డబ్బులు ఎక్కువ ఉంచుకోకుండా మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళ దగ్గర పెట్టుకోవడం అనేది బెస్ట్ మెథడ్. లేకపోతే మీ చేతిలో ఉన్నవన్నీ ఖర్చు అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఈ మంత్. సో ఇది సింహరాశి వాళ్ళకి సంబంధించి. అండ్ కన్యారాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అనేది చూద్దాము. సో కన్యారాశి వాళ్ళకి ఈ ప్రొఫెషనల్ లైఫ్లో కష్టపడే అవకాశము, అంటే మీకు పని ఎక్కువ ఉంటుంది, రికగ్నైజేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఫారెన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అంటే మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నా, లేదు ఫారెన్ క్లయింట్స్తో డీల్ చేసేవాళ్ళైనా, ఆర్ టెక్నాలజీకి సంబంధించి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళైనా, ఆర్ మేబీ ఫారెన్ బిజినెస్లు, ఫారెన్ ట్రావెల్స్కి, దానికి కన్యారాశి వాళ్ళకి చాలా బాగుంది. సో విదేశాల నుండి మనీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు. కాకపోతే మీ ప్రొఫెషనల్ లైఫ్లో పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అండ్ ట్రావెల్స్ కనిపిస్తున్నాయని చెప్పచ్చు. లాంగ్ డిస్టెన్స్, షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు. అండ్ లాభాలు, ఫినాన్షియల్ గెయిన్స్ అయితే చాలా బాగున్నాయి మీకు. గ్రహ సంచారము, మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడాను మంచి పొజిషన్స్లో ట్రావెల్ అవుతున్నాయి కాబట్టి ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే కన్యారాశి వాళ్ళకి చాలా బాగున్నాయి. మీ పిల్లలు వాళ్ళకి చదువుల్లోనూ, బంధువర్గంలోనూ, అందరిలోనూ మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. సో పిల్లలు వాళ్ళతో ట్రావెల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఫినాన్షియల్ గెయిన్స్ చాలా బాగున్నాయి. అండ్ బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా, అది కూడా విద్యారంగము అండ్ మీకు రియల్ ఎస్టేటు, హాస్పిటాలిటీ ఇట్లాంటి బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. ఫిలిం రిలేటెడ్ అంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ నెల చాలా బాగుందని చెప్పచ్చు. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ స్టూడెంట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే విద్యార్థులందరికీను ఇప్పుడున్న టైంలో మీ చదువులో మీరు పెట్టిన ఎఫర్ట్ కన్నా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అంటే అదృష్టము వలన మీ ఎఫర్ట్ ప్లస్ లక్ రెండు కూడా ఫేవరబుల్గా ఉండి మీరు ఎంత చదువుతారో అంత అదృష్ట వల్ల కూడా ఇంకొంచెము బెటర్ రిజల్ట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. అండ్ ఇంట్లో కొంతవరకు పూజలు, హోమాలు ఇట్లాంటి వాటి మీద కాస్త శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మీరు ఎంత భక్తిగా ఉంటారో, మీ భక్తి, మీ శ్రద్ధ, మీరు చేసే భగవతార్చన ఇదంతా కూడాను మీకు ఫ్యూచర్లో, అంటే ఇప్పుడున్న గ్రహ సంచారం వలన ఎంత అయితే భగవద్ధ్యానంలో కానీ, భక్తి అంటే పూజలో కానీ మన పద్ధతి ప్రకారం ఉంటారో అంత మీకు ఫినాన్షియల్ సెక్యూరిటీ కానీ, ఆపర్చునిటీస్ కానీ పెరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. సో ప్రొఫెషనల్ లైఫ్లో ఆపర్చునిటీస్ బాగున్నాయి. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము బయటకి విదేశాలకు వెళ్ళాలనుకుంటే అది ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ నిమిత్తం కానీ, లేదా ట్రావెల్స్, సో హాలిడేస్ నిమిత్తం కూడా అవ్వచ్చు. సో ఫారెన్ ట్రావెల్స్ చేయడానికి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి ఈ నెల కన్యారాశి వాళ్ళకని చెప్పచ్చు. సో కన్యారాశి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మీకు మీ పిల్లల నుంచి, మీ భార్య లేదా భర్త నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే మీరు ప్రతి పనిలోనూ కొంచెము ఎక్కువ ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యి కష్టపడాల్సి వస్తుంది. అంటే శారీరక శ్రమ అయితే కనబడుతోంది. కానీ డెఫినెట్గా అన్ని గ్రహాలు కూడా అత్యంత అనుకూలంగానే, కాకపోతే రాశాధిపతి కొంత వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంతవరకు మీకు శ్రమ పడే అవకాశము, అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ శ్రమ పడే అవకాశము ఉంటుంది. కాకపోతే
అన్నీ కూడా పడ్డ శ్రమంతా కూడా ఏదో ఒక రూపంలో మీకు మంచి చేసే అవకాశమే ఉంటుంది. సో పిల్లలకి మీకు అందరికీ బాగుంది. అండ్ ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి, ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి, రికగ్నైజేషన్ బాగుంది. వీటన్నిటితో పాటు జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కొంచెము జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు డెసిషన్ తీసుకునే ముందు కనపడవు. తీసుకుని జాయిన్ అయిన తర్వాత నేను తప్పు నిర్ణయం తీసుకున్నానేమో అన్న ఇది వస్తుంది. అందుకని ముఖ్యమైన నిర్ణయాలు మీ జాబ్ చేంజ్ అయ్యే విషయంలో తీసుకోవాల్సినప్పుడు డెఫినెట్గా మీరు కొంత శ్రద్ధ వహించాల్సిందే. సో ఇది కన్యారాశి వాళ్ళకి అన్ని వైపుల నుంచి కూడా అనుకూల ఫలితాలు ఈ ఆగస్ట్ నెలలో కనిపిస్తున్నాయి. సో తులారాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతోంది అనేది చూద్దాము. తులారాశి కానివ్వండి, తులా లగ్నం కానివ్వండి, ఏదైనా సరే మీరు లగ్నం నుంచి చూసుకుంటే తులా లగ్నం నుంచి చూసుకోండి, రాశి నుంచి చూసుకుంటే తులారాశి నుంచి చూసుకోండి. సో తులారాశి వాళ్ళకి ఇదొక పెద్ద కన్ఫ్యూజింగ్ టైం అని చెప్పచ్చు. సో మీకు అన్ని రకాల రిలేషన్స్ విషయంలో, ముఖ్యంగా మీరు పెళ్ళైనట్టయితే మీ భార్యాభర్తల రిలేషన్ కానివ్వండి, మీ అత్తగారు వాళ్ళతో ఉన్న రిలేషన్లు కానివ్వండి, సో బంధువులతో కానివ్వండి, సో రిలేషన్స్ విషయంలో చాలా కన్ఫ్యూజింగ్ పరిస్థితులు అనేవి కనిపిస్తాయి. అంటే ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఎవరు మంచి ఎవరు చెడు అనేది అర్థం కాదు. సో కాబట్టి కొంతవరకు మీరు మీ రిలేటివ్స్ కానీ లేదా మీకున్న పర్సనల్ రిలేషన్స్లో కానీ ముఖ్యమైన నిర్ణయాలు కానీ లేదా వాళ్ళతో షేర్ చేసుకునే విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండాలి. సడన్గా కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ప్రొఫెషనల్గా చాలా బాగుంది తులారాశి వాళ్ళకి. అండ్ మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్ అన్నీ కూడాను కొంతవరకు ప్రొఫెషనల్ లైఫ్కి చాలా మంచి ఆపర్చునిటీస్ తెచ్చిపెడుతున్నాయి. అండ్ గుర్తింపు చాలా బాగుంది, రికగ్నైజేషన్ బాగుంది, ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. అండ్ కొంత మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ కొత్త బెటర్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నట్టయితే మీ పాత పరిచయస్తులైన ఫ్రెండ్స్ నుంచి కానీ తెలిసిన వాళ్ళ నుంచి కానీ మీకు ఆపర్చునిటీస్ రావడానికి అండ్ సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్లానే మీరు ఈ మంత్లో అటెండ్ అయ్యే ఇంటర్వ్యూస్ కానీ జాబ్కి సంబంధించిన ట్రయల్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ బిజినెస్లో ఉన్నా లేదా జాబ్లో ఉన్నా ఎట్లా ఉన్నా కూడాను ఆపర్చునిటీస్ అనేవి బాగున్నాయి. కాకపోతే కొంచెము వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది. బట్ అయినా కంఫర్టబుల్ స్పేస్లో మీ పని మీరు చేసుకుంటారు. అండ్ హెల్త్ విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సరిగ్గా అంటే ఆహారం విషయంలో ముఖ్యంగా తినే ఫుడ్ వల్ల కానీ లేకపోతే కంటామినేటెడ్ వాటర్ వీటి వల్ల కానీ డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి కొంతవరకు హెల్త్ విషయంలో ముఖ్యంగా ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ముఖ్యంగా ఈ నెల కొత్తగా అంటే మనకి పెళ్లి సంబంధాలు చూడడం ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కదా. సో ఈ నెలలో పెళ్లి విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ సొంత నిర్ణయాలు కరెక్ట్గా ఉండవు. సో పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు మీరు మీ తల్లిదండ్రుల మాట కానీ లేదా మీకు చాలా మంచి వెల్ విషెస్ అన్న వాళ్ళ సలహా తీసుకుని పెళ్లి లాంటి నిర్ణయాల్లో సొంత మన తెలివితేటల కన్నా కూడాను కొంతవరకు, ఎందుకంటే మీ ఆలోచనలు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి కొత్తగా ఒక రిలేషన్లోకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు తప్పకుండా కొంతవరకు ఇంట్లో కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది. అండ్ ఇంకొకటి, ఈ టైంలో పర్టికులర్గా శ్రావణ మాసంలో కొత్తగా బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్న వాళ్ళు మీరు కొంత జాగ్రత్త వహించాలి. సో మీ సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళ వల్ల కానీ పార్ట్నర్స్ వల్ల కానీ లేదా బిజినెస్లో మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. అది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అయినా సరే, ఈ ముందు నుంచి ఉన్న వాళ్ళు అయినా సరే బిజినెస్లో మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇంకొంచెము జాగ్రత్త ఏంటంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఈ నెలలో మేజర్ డెసిషన్స్ ఏవి తీసుకోకండి. కొంత నష్టపోయే అవకాశము లేదా తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగుంది. ఫినాన్షియల్ గెయిన్స్ అనేవి చాలా బాగా అనిపిస్తున్నాయి. అండ్ మీరు సొంత ఇల్లు కట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి మీరు మంచి కాలేజ్లో కనుక సీట్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే ఇప్పుడు మీరు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వల్ల కానీ దీనివల్ల కానీ మీకు మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకు కూడాను మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన డెవలప్మెంట్, స్టూడెంట్స్కి అయితే అందరికీ కూడా ఈ టైం పర్టికులర్ టైం బాగుందని చెప్పచ్చు.
అయితే తులారాశి వాళ్ళకు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అనవసరమైన ఖర్చులు ఊహించని విధంగా ఖర్చు పెట్టాల్సి రావడము, ఫినాన్షియల్గా సంపాదిస్తున్నప్పటికంటే మీ సంపాదన స్థిరంగాను అభివృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ బట్ అనవసరమైన ఖర్చులు, అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయనివి, మీకు ఈ మంత్ మీ ఆలోచనలో లేని వాటి కోసము ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అండ్ శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది, శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెట్టే అవకాశం ఉంది. సో కాబట్టి తులారాశి వాళ్ళకి ఫినాన్షియల్గా ఎక్స్పెన్సెస్ అనేవి మటుకు కొంచెము ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతోంది? వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టం చాలా బాగుంది. సో మీకేంటంటే మీరు సోషల్గా యాక్టివ్గా ఉంటారు. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది, కుదిరే అవకాశం ఉంటుంది. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి సక్సెస్ ఉంటుంది. సో పిల్లల కోసం ప్రయత్నిస్తున్న, ఒక భూమి కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్న, అవి సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవాళ్ళు కానీ, లేదా బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ, బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మంచి లాభదాయకంగా ఉండే అవకాశము. అట్లానే జాబ్లో ఉండే వాళ్ళకి జాబ్ చేంజ్కి అవకాశం ఉంది. స్థాన చలనము, ప్లేస్ మారడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ట్రావెల్స్ అనేవి కనిపిస్తున్నాయి. షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉన్నాయి. అండ్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఎక్కువగాను. అండ్ ముఖ్యంగా కొత్తగా ఏదైనా అంటే మీరు కానీ మీ భార్య లేదా భర్త కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఈ మంత్ అనేది బిజినెస్లు స్టార్ట్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఎందుకంటే మన కోవిడ్ టైంలో చాలామంది చాలా ఆపేసుకున్నారు కదా. సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు జరిగే ట్రాన్సిట్ అనేది మీకు కొత్త ఆపర్చునిటీస్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి డెఫినెట్గా కొత్తగా ఏదైనా మొదలు పెట్టడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి. ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. ఎక్స్పెన్సెస్ కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు. కాకపోతే కొంచెం ట్రావెల్ కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది తప్పించి వృశ్చిక రాశి వాళ్ళకి ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. ప్రమోషన్స్కి చాలా మంచి టైము. సో మీ జాతకం వల్ల అంటే మీకు జరిగే ట్రాన్సిట్ వల్ల, వృశ్చిక రాశి వాళ్ళకి జరిగే ట్రాన్సిట్ వల్ల మీకు, మీ పిల్లలకి, మీ భార్య లేదా భర్తకి అందరికీ కూడా అత్యంత అనుకూల ఫలితాలు అయితే చాలా బాగున్నాయి. ఫినాన్షియల్ గెయిన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. కొంచెం హయ్యర్ అఫీషియల్స్ నుంచి అంటే మీ కన్నా పై స్థాయిలో ఉన్న వాళ్ళతోటి కొంతవరకు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో రికగ్నైజేషన్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అట్లానే ఇంట్లో పెద్దవాళ్ళకి కొంతవరకు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా సీజనల్ ఫీవర్స్, సీజనల్గా వచ్చే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి, ఇన్ఫెక్షన్స్ కానీ ఫీవర్స్ కానీ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మీకు ఫినాన్షియల్లీ, ప్రొఫెషనల్లీ బాగుంది. కానీ కొంచెం హెల్త్ విషయంలోనే నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. అండ్ స్టూడెంట్స్ వస్తే హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. సో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మంచి కాలేజ్ కోసం ట్రై చేస్తుంటే మంచి కాలేజ్లో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. వీసా రిలేటెడ్ ప్రయత్నిస్తున్న వాళ్ళకి వీసా రావడానికి పాసిబిలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫారెన్ ట్రావెల్స్కి చాలా బాగుంది. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న వాళ్ళు మటుకు మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసే తప్పుల వలన కొంతవరకు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉన్న స్టూడెంట్స్ మటుకు కంపల్సరీ మీ ఎఫర్ట్స్ ఇంకొంచెం ఎక్కువ పెట్టాల్సిందే. అప్పుడే మీరు ఎందుకంటే మీకు గురుబలం బాగుంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేస్తే దైవబలంతో డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. మీ ప్రయత్నం చేయకుండా మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ ఫేవరబుల్ కాదు. సో కాబట్టి మీరు ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిందే, అప్పుడే మీకు బాగుంటుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే ఫినాన్షియల్ గెయిన్స్ కానీ, ప్రొఫెషనల్గా వచ్చే గుర్తింపు కానీ అన్ని రకాలుగాను వృశ్చిక రాశి వాళ్ళకి మంచి ఈ నెలంతా అన్ని రకాలుగాను మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో కొంచెం మదర్ హెల్త్ విషయంలోనే యూ హ్యావ్ టు షో అ లిటిల్ జాగ్రత్త వహించాలి. ఇంట్లో పెద్దవాళ్ళ హెల్త్ విషయంలో కొంచెము జాగ్రత్త అనేది అవసరం. నెక్స్ట్ మీకు ధనుర్రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అనేది చూద్దాం. సో ధనస్సు వాళ్ళకి ధనుర్రాశి వాళ్ళకి రెండు ఉన్నాయి, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. పాజిటివ్ ఏంటంటే మీకు బెటర్ ఆపర్చునిటీస్ అన్ని వైపుల నుంచి, అంటే ప్రొఫెషనల్గా మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ పర్సనల్ లైఫ్లో కూడా మీరు ఇల్లు కట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా వాటికి అత్యంత అనుకూలంగా ఉంది. స్టూడెంట్స్కి చాలా బాగుంది. కానీ మీరు
కొంచెము ఈ చిన్న చిన్న వాటికి కోపం తెచ్చుకోవడము, దానివల్ల ఇబ్బంది పడ్డము అనేది ఉంటుంది. అంటే అనవసరమైన గొడవలు అనవసరమైన గొడవలు జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి కొంచెము జాగ్రత్తగా ఉండాలి. ట్రావెల్స్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ పిల్లల హెల్త్ విషయంలో నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. సో పిల్లల కోసము ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అలానే పిల్లలని విదేశాలకు పంపించడానికి, చదివించుకోవడానికి, అంటే మీరు ధనురాశి అయితే కనుక మీ పిల్లలు ఫారెన్ ట్రావెల్స్ చేయడానికి ఈ మంత్ అనుకూలంగా ఉంది. వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళడం కానీ, వాటెవర్, పిల్లలు ఫారెన్ ట్రావెల్స్ చేయడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అట్లానే బిజినెస్లో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశము, బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు, ఫినాన్షియల్ గెయిన్స్ చాలా బాగున్నాయని చెప్పచ్చు. అలానే కొంతవరకు రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రిలేటివ్స్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్, అది అఫ్కోర్స్ భార్యాభర్తల మధ్యలో వచ్చే సమస్యలు పెద్దగా ఏమీ లేవు, అది బాగానే ఉంది. కాకపోతే మన దగ్గర బంధువులు, దూర బంధువులు ఇట్లా అనమాట, బంధువుల కారణంగా కొంతవరకు గొడవలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాల్సిందే. అండ్ ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండాలి డెఫినెట్గాను. అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. బెటర్ ఆపర్చునిటీసు అండ్ మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో వాటికి మంచి గుర్తింపు అనేది ఉంటుంది. బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంది. జాబ్స్లో ఉన్న వాళ్ళు మటుకు మీరు ఎక్కువ టైం లాంగ్ అవర్స్ పనిచేయాల్సి రావడం కానీ, లేదా మీ హయ్యర్ అఫీషియల్స్ నుంచి ఇబ్బందులు ఫేస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లానే ఫినాన్షియల్ గెయిన్స్ అయితే చాలా బాగున్నాయి. మనీ రిలేటెడ్ అంటే ధనము వచ్చే అవకాశము బాగానే ఉంది, ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఇంటి కోసం కానీ, వెహికల్ కోసం కానీ, వీటి కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నా, ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా, మీకు ఎలాగ వాటికి సంబంధించిన ఖర్చులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ నెల ఆ ప్రయత్నము మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఫినాన్షియల్గా చూసినట్టయితే మీకు అంటే మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్కి పాసిబిలిటీ ఉంది. సో ఎవరైనా స్టాక్స్ కానీ, షేర్స్ కానీ వీటి కోసము ట్రై చేస్తున్నట్టయితే ఈ నెల మటుకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్టాక్స్లోను, షేర్స్లోనూ నష్టపోయే అవకాశం ఉంది. సో బట్ ఏంటంటే ఇది ఓన్లీ ట్రాన్సిట్ బట్టి, కాబట్టి మీ జాతకంలో కనుక వాటి వల్ల వచ్చే అవకాశం ఉంటే బాగానే ఉంటుంది. ట్రాన్సిట్లోనూ అట్లా ఉంటే మీకు కూడా టైము సరిగ్గా నడవకపోతే అప్పుడు ఇంకొంచెము ఇలాంటి స్పెక్యులేషన్స్లో నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉన్న స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. హయ్యర్ లెర్నింగ్స్లో ఉన్న వాళ్ళకు కూడా, అంటే ఓవరాల్గా స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి బెటర్ టైమే నడుస్తోందని చెప్పచ్చు. సో ఫినాన్షియల్లీ ఇది మంచి ఆపర్చునిటీస్ని ఇచ్చే టైమే. కాకపోతే ఎక్స్పెన్సెస్ కూడా కొంచెము కనిపిస్తాయి. అండ్ మీకు శనిగ్రహ వక్రము అండ్ గురుగ్రహ వక్రం వల్ల కుటుంబ బాధ్యతలు, అందులో మళ్ళీ ఒక్కసారి ఏలినాటి శని బ్యాక్ వచ్చాడు కదా మీకు. సో ఈ 6 నెలలు కాస్త ఏలినాటి శనిలో కూడా ఉంటారు. కాబట్టి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కొంతవరకు ఉంటాయి. బట్ ధనురాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న తెలివితేటలతోటి, శక్తి సామర్థ్యాలతోటి ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా వాటిని ఓవర్కమ్ చేస్తారు. అండ్ పిల్లల విషయంలో మటుకు వాళ్ళ హెల్త్ వాటికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అనేది చూద్దాము. సో మకర రాశి వాళ్ళకి మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్ అన్నీ కూడాను మంచి పొజిషన్స్లోనే జరుగుతున్నాయి. సో ఇల్లు మారడానికి అవకాశం ఉంది, కొత్త ఇల్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళందరికీ మంచి బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి బాగుంది. హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. సో మీరు పిహెచ్డీ సబ్మిట్ చేయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న, ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి మీరు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ర్యాంక్స్ కోసం, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అబౌవ్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి మటుకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం తక్కువ రావచ్చు. కాబట్టి ఆ విషయంలోనే నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. సో మీ కమ్యూనికేషను, మీకున్న టాలెంట్ డెఫినెట్గా అందరినీ ఆకర్షిస్తుంది. అదే మీకు బెటర్ ఆపర్చునిటీస్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ తెచ్చిపెడుతుంది. సో జాబ్ చేంజ్కి అవకాశం ఉంది విత్ ఏ బెటర్ వన్, అంటే ఇంకా మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి, అది ప్రొఫెషనల్గాను ఫినాన్షియల్గాను వెళ్ళడానికి అవకాశం ఉంది. అండ్ మ్యారేజ్ కోసము ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ నెల పెళ్ళి కుదరడంగానే, ఆల్రెడీ కుదిరిన వాళ్ళకి ఈ నెలలో మ్యారేజ్ పాసిబిలిటీస్ అండ్ మకర రాశి వాళ్ళకి చాలా బాగున్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు.
అండ్ మీకు కూడా 50-60% పార్టీ టైం అనే చెప్పచ్చు. సో అన్ని వైపుల నుంచి కంఫర్ట్స్ బాగుంటాయి. సో బంధువులతోటి శుభకార్యాల్లో పాల్గొంటారు, ట్రావెల్స్ చేస్తారు, శుభకార్యాల నిమిత్తమై ట్రావెల్స్ చేస్తారు. పిలిగ్రిమేజ్ అంటే దూరంగా ఉన్న టెంపుల్స్ని విజిట్ చేయడము, వాటి కోసం ట్రావెల్ చేయడం అనేది ఉంటుంది. ఫినాన్షియల్గా బాగుంటుంది, ప్రొఫెషనల్లీ సో మీ పిల్లలు విదేశాలకు వెళ్ళాలనుకున్న, విదేశీ విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ వెళ్ళాలనుకుంటే ఈ నెల ఫారెన్ ట్రావెల్కి మీ పిల్లలకి పాసిబిలిటీ అనేది బాగుందని చెప్పచ్చు. అట్లానే భూములు కొనాలన్నా అమ్మాలన్నా ఈ నెల చాలా బాగుంది. మీరు కొత్త ఇంటికి అడ్వాన్స్ ఇవ్వాలనుకున్నా లేదా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న దాన్ని మంచి లాభంతో దాన్ని అమ్మాలనుకున్నా కూడా, కొనడానికి అమ్మడానికి కూడా ఈ టైం అనేది చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సో కొంత బాధ్యతలు ఉంటాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు అండ్ బంధువుల గురించి కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి రావడం, బాధ్యతలు అనేవి కనిపిస్తున్నాయి. బట్ ఫినాన్షియల్లీ ప్రొఫెషనల్లీ రికగ్నైజేషన్ అయితే చాలా బాగుందనే చెప్పచ్చు. సో మకర రాశి వాళ్ళకి ఈ టైం అంతా కూడాను మీ ప్రొఫెషనల్ లైఫ్ ప్రోగ్రెస్కి బాగుంటుంది అండ్ జాబ్స్ చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మీరు కనుక ప్లేస్ చేంజ్ ఆర్ జాబ్ చేంజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే ఈ నెల మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. అండ్ స్టూడెంట్స్కి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశమే ఉంది. అండ్ బంధువులతోటి కొంతవరకు అంటే రిలేషన్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి రావడానికి అవకాశం అయితే ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శుభకార్యాలు ఎక్కువ ఉండే టైము, గ్యాదరింగ్స్ ఎక్కువ ఉండేది. సో ఈ టైంలో అలాంటివి చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది? సో కుంభరాశి వాళ్ళకి 50% బాగుంది, 50% బాగాలేదు. సో బాగున్న విషయాలు ఏంటంటే మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, కొనుక్కోవాలన్నా, వెహికల్ తీసుకోవాలన్నా, అమ్మాలన్నా, చెయ్యాలన్నా వాటికి సంబంధించి బాగుంది. అండ్ ముఖ్యంగా కొన్ని రిలేషన్స్లో అంటే మీరు ఇప్పుడు అటెండ్ అయ్యే శుభకార్యాల్లోనూ మీ బంధువులతోటి, స్నేహితుల వల్ల కొన్ని వల్ల అనవసరమైన గొడవలు, మనస్తాపము, మానసిక అశాంతి ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. సో భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నెలంతా కూడా మీరు ఆర్గ్యుమెంట్స్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఏది మాట్లాడినా ఫైనల్లీ ఏదో గొడవతో ముగిసే అవకాశం ఉంటుంది. సో అనవసరమైన గొడవలు, అనవసరమైన ఖర్చులు అండ్ కంఫర్ట్స్ లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, ఆ ఒకటి కాదంటే ట్రావెల్స్లో కష్టపడ్డం అనేది ఎక్కువ కనిపిస్తుంది. కష్టపడ్డము, ఇబ్బంది పడ్డము, అన్ని రకాల వైపు నుంచి ఇబ్బందులు అనేవి ఎక్కువ ఉన్నాయి మీకు. సో మీరు ఏది మాట్లాడినా అది మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం అదృష్టం బాగున్నది మీరు ఏదైతే అంటే మీకు నచ్చిన భగవంతుడు, మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళకి ఎక్కువ కొంత పూజ చేసుకోవడము లేదా ఒక మంత్రం చదువుకోవడము, దీని ద్వారా దైవ బలంతో కొంతవరకు సమస్యలు మీరు అధిగమించగలరు. సో మీ జాతకంలో కనుక ఎవరికైనా వ్యయస్థానానికి సంబంధించిన అంతర్దశ జరుగుతున్నట్టయితే ముఖ్యంగా మీ గోచారం కూడా అనారోగ్య సమస్యల్ని సూచిస్తోంది. కాబట్టి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో మీ అమ్మా నాన్న హెల్త్ విషయంలో కానీ, మీ హెల్త్ విషయంలో కానీ, సో పిల్లల హెల్త్ విషయంలో కానీ కొంచెము జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు. ఎందుకంటే చిన్న చిన్న సమస్యల వలన ఫ్యామిలీలో అందరూ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. సో గ్రహ సంచారము అంతగా మిగిలిన అంటే ఒకటి రెండు విషయాల్లో తప్పించి మిగిలిన విషయాల్లో అనుకూలంగా లేదు. కాబట్టి తప్పకుండా మీరు ప్రాపర్గా మీ ఇష్టదైవాన్ని కొంత ప్రత్యేక శ్రద్ధతోటి పూజ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ అయితే బాగానే ఉన్నాయి. ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఎక్కువ బాగాలేనిది ఏంటంటే ట్రావెలింగ్లో, ప్రయాణాలలో ఇబ్బందులు, ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి రావడము, అధిక ఖర్చులు అండ్ ఇంట్లో శుభకార్యాలు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొనడము, వాటికి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. లోన్స్ తీసుకోవడానికి మంచి టైం ఇది. సో మీరు ఏదైనా వెహికల్ లోన్ కానీ, హౌసింగ్ లోన్ కానీ, పర్సనల్ లోన్కి కానీ ప్రయత్నిస్తున్నట్టయితే మీకు లోన్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. సో కుంభరాశి వాళ్ళకి గ్రహ సంచారము అంతగా అనుకూలంగా అయితే లేదు. కొన్ని విషయాల్లోనే అనుకూలంగా ఉంది తప్పించి మిగిలిన విషయాలన్నింటిలోనూ కూడా కష్టపడడం అనేది కనిపిస్తుంది. సో ప్రొఫెషనల్ లైఫ్లోనూ అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉన్న వాళ్ళకి అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉన్న వాళ్ళకి కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడాను కొంత మీరు అనుకున్న అంటే మీరు ఊహించినంత
మంచి అవకాశాలు కానీ మార్క్స్ కానీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో కాబట్టి హయ్యర్ అండ్ అండర్ లెవెల్ ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు మీరు ఇంకొంచెం శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా సప్లిమెంటరీస్ రాసేవాళ్ళు, మీరు ఇంటర్ కానీ 10th కానీ సప్లిమెంటరీస్ రాసేవాళ్ళు మీరు ఇంకొంచెము శ్రద్ధ పెట్టి చదవాల్సిందే. ఎందుకంటే గ్రహ సంచారం కూడా బాగాలేదు. సో మీరు ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి, బాగా కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సి ఉంటుంది. ఈవెన్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళకు కూడా అంతే. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళు ఇంకొంచెము కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. మీరు ఏదైతే అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటారో అక్కడే తప్పులు జరిగే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. అండ్ కొంత రిలేషన్స్లో గొడవలు లాంటివి పాసిబిలిటీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి ఎవరితోటి ఆర్గ్యుమెంట్స్ వద్దు. అండ్ అవమానాలు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఎవరి పర్సనల్ స్పేస్లో వాళ్ళు ఉండడం అనేది కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకంగా సూచించడం అయితే జరుగుతుంది. ఆఖరి రాశి మీనరాశి వాళ్ళకి ఎట్లా ఉంది? సో మీనరాశి వాళ్ళకి అన్ని అంటే మ్యాక్సిమము ప్లానటరీ ట్రాన్సిట్స్ అన్నీ మంచి ప్రోగ్రెసివ్గా ట్రాన్సిట్ అవుతున్నాయని చెప్పచ్చు. సో ఫినాన్షియల్ గెయిన్స్ చాలా బాగున్నాయి, ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. అండ్ మీ పిల్లలకి మంచి రికగ్నైజేషన్ ఉంటుంది, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అండ్ బంధువులతో కలుస్తారు. అట్లానే పిల్లలు మంచి ఇన్స్టిట్యూట్స్లో చదువుకోవడానికి, వాళ్ళకి వృత్తిపరమైన అంటే మీ పిల్లలు ఎడ్యుకేషన్లో ఉన్న, ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న, మ్యారేజే వెళ్ళిపోయినా మీ పిల్లల మటుకు మంచి కంఫర్ట్ లెవెల్ని ఈ మంత్ అంతా చూస్తారు. అట్లానే వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. పిల్లల ద్వారా ఆనందం కలుగుతుంది మీకు. సో మీనరాశి ఆర్ మీన లగ్న ఏది చూసుకున్నా కూడా ఇదే ఫలితం ఉంటుంది. సో కాబట్టి బాగుంటుంది. అయితే భార్యాభర్తల మధ్యలో మిస్కమ్యూనికేషన్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కొన్ని బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించిన బిజినెస్లో ఉన్న వాళ్ళకి, ఫారెన్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉన్న వాళ్ళు పర్వాలేదు, కానీ ఇండిజీనియస్ కంటే ఇంటర్నల్గా స్పెసిఫిక్గా లోకల్గా చేసుకునే వాళ్ళకి మటుకు బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అండ్ లాసెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రొఫెషనల్ లైఫ్లో జాబ్స్లో ఉన్నవాళ్ళు అండ్ చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళకి డెఫినెట్గా ఈ టైము చాలా అనుకూలంగా ఉంది. సో మీకు ఫినాన్షియల్ గెయిన్స్ అనేవి మీనరాశి వాళ్ళకి బాగా అనిపిస్తున్నాయి. అలానే మీ కమ్యూనికేషన్, మీ మాట తీరుతోటి మీకు కొత్త ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మంచి రికగ్నైజేషను, గుర్తింపు, అవార్డ్స్ రావడము, రిటర్న్స్, ఫినాన్షియల్గా ఎక్సలెంట్ గెయిన్స్ ఉండడం, దానికి పాసిబిలిటీస్ అనేవి బాగున్నాయి. సో మీకు రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఒక 50 to 60% బాగానే ఉందని చెప్పచ్చు. అండ్ ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ ఇండస్ట్రీ వీటికి సంబంధించి ఉన్న వాళ్ళలో మటుకు మీరు అది ఒక ఆర్టిస్ట్ అవ్వచ్చు, లేదా ఒక టెక్నీషియన్ అవ్వచ్చు, ఆ ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళకి ఆపర్చునిటీసు, ఫినాన్షియల్ గెయిన్స్ రెండు కూడా బాగున్నాయి. అండ్ మీకు గురుబలం వలన అంటే గురుబలము అంటే దైవబలం వలన మీరు ఈ మంత్ అంతా ఏది అనుకున్నా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎడ్యుకేషన్లో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఇంకొంచెము కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సో అక్కడ మటుకు బాగాలేదు. బట్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. హయ్యర్ లెర్నింగ్స్లో ఉన్న వాళ్ళకి మంచి రికగ్నైజేషన్ ఉంటుంది. టెక్నాలజీ ఫీల్డ్లో మీకు మాస్టర్స్కి సంబంధించి మాస్టర్ డిగ్రీస్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి, అడ్మిషన్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ మంత్ అంతా అనుకూలత బాగుందని చెప్పచ్చు. సో నెల మధ్యలో నుంచి కొంతవరకు అంటే మీకు ఈ నెల 15, 16 దాటిన తర్వాత మీ పైనున్న అధికారుల వల్ల మీరు ఇబ్బంది పడ్డము అండ్ వాళ్ళతోటి సమస్యలు ఫేస్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. కాబట్టి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ, వాటి కోసం ప్రయత్నించే వాళ్ళు కానీ, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నవాళ్ళు కానీ మీరు కొంత మీకు సంబంధించి మీ నక్షత్రానికి సంబంధించి విష్ణు సహస్రనామాలు చదువుకోవడము, కొంత ఆదివారం నాడు సూర్యుడికి వాటర్ ఆఫర్ అర్ఘ్యం ఇవ్వడం అంటారు కదా, సో ఇవ్వడం ద్వారా కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. అట్లానే హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సీజనల్గా వచ్చే ఫీవర్స్, ఎలర్జీలు అండ్ కంటికి సంబంధించిన సమస్యలు, సో కొంతవరకు అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి సీజనల్గా వచ్చేవి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి హెల్త్ విషయంలో నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. సో ఓవరాల్గా చూసినట్టయితే ఫినాన్షియల్గా బాగుంది మీనరాశి వాళ్ళకి. ప్రొఫెషనల్లీ ఆపర్చునిటీస్ బాగున్నాయి, కంఫర్ట్స్ బాగున్నాయి. అండ్ పిల్లలకి సంబంధించి సక్సెస్, వాళ్ళకి శుభకార్యాలు, వాళ్ళ వలన మీరు ఆనందం పొందడం అనేది
చాలా బాగుంది. సో ఇది మీనరాశి వాళ్ళకి సంబంధించిన ఆగస్ట్ నెల ఫలితాలు. సో 12 రాసుల వాళ్ళకి ఇవి ఫలితాలు. సో కొంతవరకు శని అండ్ గురువు వక్రగతిని పొందడం వల్ల ఫైనాన్షియల్గా మీరు తీసుకునే మేజర్ డెసిషన్స్ విషయంలో కొంచెం అన్ని రాసుల వాళ్ళకి సంబంధించింది. సో మేజర్ ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. ఓకే గైస్, ఇది 12 రాసుల వాళ్ళకి సంబంధించిన రాశి ఫలితాలు ఆగస్ట్ నెలలో ముఖ్యంగా శ్రావణ మాసంలో ఎలా ఉండబోతున్నాయి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.